రోజు ఎన్ని గంటలైనా సరే మెత్తగా ఉండే మడత చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. చూడండి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, సాల్ట్, వాటర్ వేసి కలుపుకోండి. అలాగే చూసారా, మెత్తగా అరగంట కూడా నానాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయి. టిప్పు మాత్రం చూడండి, చూపిస్తాను. ఓకే, ఇలా రుద్దేసుకున్నాక మధ్యలో కొంచెం ఆయిల్ ఒకసారి రుద్ది ఆయిల్ అంటించి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగా రుద్దుకోండి చపాతీ. మీకు టిప్పు చెప్తానండి, కాల్చేటప్పుడు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అన్ని చపాతీలు చేసుకున్నాక ఇప్పుడే టిప్పు వస్తుందండి, మర్చిపోవద్దు చూడడం, స్కిప్ చేయకండి. చూసారా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక హాట్ బాక్స్ వేసి వెంటనే మూత పెట్టేయాలండి. అదే టిప్పు. ఇంకా మీరు 2 days అయినా సరే ఆ చపాతీ అలాగే మెత్తగా. ఇంతలో ధోని గారు మ్యాచ్ చూసుకుంటూ చేస్తున్నాను నేను. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ధోనికి? చూడండి, చూసారా ఎలా వచ్చేసాయో, చపాతీలు అయిపోయాయి. ఇప్పుడు నేనైతే మా ఇంట్లో పప్పు, ఆకుకూర పప్పు ఉంది, ట్రై చేసేస్తున్నాను. మీరు